పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ శిలువ విజయోత్సవ పండుగ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14-15 వచనములు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14వ తేదీన తల్లి అయిన శ్రీసభ పరిశుద్ధ శిలువ విజయోత్సవ పండుగను ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉన్నది. ప్రారంభంలోని 3-4వ శతాబ్దాల నుంచే ఈ పండుగ వాడుకలో ఉన్నట్లుగా మనకి చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. మరి ఎందుకు ఈ యొక్క పండుగ ప్రారంభించబడింది అని చెప్పేసి మనము ఆలోచన చేసినట్లయితే 3వ శతాబ్దంలో కాన్స్టాంటినోపల్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవ్యానికి స్వేచ్ఛనిచ్చాడు. అప్పటి వరకు కూడా ఉన్నటువంటి చక్రవర్తులందరూ కూడా క్రైస్తవులని హింసిస్తూ ఉండేవారు. ఎన్నో మారణ హోమాలు, ఆ 300 సంవత్సరాలు కూడా క్రైస్తవ లోకాన్ని ఎంతగానో హింసించారు ఆ చక్రవర్తులందరూ రోమా ప్రాంతంలో. కానీ మొట్టమొదటిసారిగా కాన్స్టాంటినోపల్ గారు ఈ క్రైస్తవానికి స్వేచ్ఛనిచ్చారు. తను ఒకసారి యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో తన యొక్క దర్శనములో ఆ సిలువ గుర్తు తనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ గుర్తును నీవు తీసుకొని వెళ్ళు, నీకు విజయము లభిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క దర్శనంలో కలిగినట్లుగానే తను మరుసటి రోజు యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో వారు తీసుకునేటువంటి ప్రతి వస్తువు మీద కూడా సిలువ గుర్తు వేసుకొని వెళ్ళారు. ఆ యొక్క ఖడ్గాలను కూడా కొన్నిటిని సిలువ ఆకారంలో ఖడ్గాలను కూడా తయారు చేసుకొని ఆ జెండా మీద కూడా సిలువ ఆకారాన్ని వేసి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. దేవుని యొక్క కృప ద్వారా ఆ యుద్ధంలో కాన్స్టాంటినోపల్ గారు విజయం సాధించారు. ఎప్పుడైతే ఈ విజయాన్ని సాధించారో రోము ప్రాంతంలో క్రైస్తవానికి స్వేచ్ఛనిచ్చారు. మీరు స్వేచ్ఛగా బహిరంగంగా క్రీస్తుని ఆరాధించుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా భయంతో సీక్రెట్గా క్రీస్తుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి బహిరంగంగా క్రీస్తుని ఆరాధించడం ప్రారంభించారు. ఆ రోమా ప్రాంతము క్రీస్తుని ప్రాంతముగా కాన్స్టాంటినోపల్ గారు ప్రకటించేశారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ కాన్స్టాంటినోపల్ చక్రవర్తి యొక్క తల్లి గారు కూడా ఒక క్రైస్తవురాలే. ఆమె కూడా సీక్రెట్గా క్రీస్తుని ఆరాధిస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ స్వేచ్ఛను ప్రకటించారో ఆమె కూడా బహిరంగంగా క్రీస్తుని ఆరాధించడం ప్రారంభించింది. ఎంతో క్రైస్తవ సంస్థలకు, గురువులకి ఆమె సహాయం చేయడం, క్రీస్తుని ప్రకటించడానికి తన వంతు సహాయాన్ని అందించడం ప్రారంభించింది. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఈ కాన్స్టాంటినోపల్ గారి తల్లి పేరు హెలెనా గారు. ఈ హెలెనా గారికి ఒక ఆలోచన వచ్చింది. క్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, కానీ ఆ సిలువ కనిపించడం లేదు, ఆ సిలువ ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఎక్కడైతే క్రీస్తు ప్రభుని సిలువ వేశారో యెరూషలేము ప్రాంతంలో ఈ కల్వరి ఆ కొండ దగ్గరికి తన సామ్రాజ్యం నుంచి అనేక మంది క్రైస్తవులను తీసుకొని వచ్చి ఆ సిలువను వెతకడం ప్రారంభించింది. ఆ కల్వరి కొండ మీద వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆమెకు 3 సిలువలు కనిపించాయి. ఈ 3 సిలువల్లో మరలా తర్జన భర్జన, ఈ 3 సిలువల్లో ఏది నిజమైనటువంటి సిలువ, ఏది క్రీస్తు ప్రభు మరణించినటువంటి సిలువ, ఆయన మోసుకొని వచ్చినటువంటి సిలువ ఏది అని చెప్పేసి ఆ ప్రశ్న మొదలైనప్పుడు ఆ 3 సిలువల్ని కూడా ఒక మృత శరీరం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ సిలువల్ని ఆ మృత శరీరానికి తాకడం చేశారు. ఎప్పుడైతే మొదటి సిలువ తాకిందో
ఆ మృత శరీరం అలాగనే ఉండింది. రెండవ శిలువను తాకించారు, మృత శరీరం అలాగనే ఉండిపోయింది. ఎప్పుడైతే మూడవ శిలువని ఆ మృత శరీరానికి తాకిందో వెంటనే ఆ మృత శరీరము జీవం పోసుకుంది, తిరిగి లేచింది. ఇది చరిత్రలో మనం చూస్తున్నటువంటి సన్నివేశం. కాబట్టి ఎప్పుడైతే ఆ మృత శరీరము సజీవముగా లేచిందో అది నిజమైనటువంటి సిలువగా, క్రీస్తు ప్రభువు మరణించినటువంటి సిలువగా, క్రీస్తు ప్రభు మోసినటువంటి సిలువగా వాళ్ళు అంగీకరించారు. ఆ సిలువ కనుగొనబడినటువంటి రోజే సెప్టెంబర్ 14వ తేదీ క్రీస్తు శకం 320వ సంవత్సరం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ పరిశుద్ధ సిలువ విజయోత్సవ పండుగను కొనియాడటము ప్రారంభించారు. కాబట్టి ఆ సిలువ కనుగొనబడినటువంటి రోజే ఈ రోజు, సెప్టెంబర్ 14వ తేదీ. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సిలువ విజయోత్సవాన్ని కొనియాడటము జరుగుతూ ఉంది పరిశుద్ధ కథోలిక సంఘము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము. ఆ హెలెనా గారు ఆ సిలువను తీసుకొని వచ్చి తన యొక్క భవంతిలో ఉంచుకున్నది. అది కాస్త కొన్ని సంవత్సరాలకి ఆ భవనం కూడా ఒక పెద్ద దేవాలయముగా నిర్మించబడింది, స్థాపించబడింది. దాన్ని కూడా దేవాలయముగా మార్చివేశారు. కాన్స్టాంటినోపుల్ గారు ఆ భవనాన్ని కూడా ఒక పెద్ద దేవాలయం, బెసిలికాగా ఇచ్చివేశారు. కాబట్టి ఆ యొక్క సిలువ ఆ యొక్క దేవాలయంలోనే ఉంచడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాలకి మనం చూసినట్లయితే 325వ సంవత్సరంలో ఆ కలువరి కొండ మీదనే ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. మరలా యథావిధిగా ఎక్కడి నుంచి అయితే ఆ సిలువను తీసుకొని వచ్చారో ఆ సిలువను మరలా తీసుకొని వెళ్ళి ఆ దేవాలయంలో పునర్నిర్మించడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాలకి, అంటే 614వ సంవత్సరంలో పర్షియన్ రాజు ఈ యొక్క యెరూషలేం ప్రాంతం మీదకి దండెత్తి వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల్ని అన్నిటిని కూడా నాశనం చేసి, ఈ పర్షియన్ రాజు తిరిగి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ నిజమైనటువంటి సిలువను కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. తన యొక్క విజయోత్సవానికి గుర్తుగా ఆ నిజమైనటువంటి సిలువను తన యొక్క ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ మరలా ఎప్పుడు యుద్ధం జరిగిందంటే 627వ సంవత్సరంలో హెరాక్లియస్ అనేటువంటి చక్రవర్తి మరలా ఆ దేశం మీదకి, పర్షియన్ దేశం మీదకి యుద్ధం చేసి ఆ ప్రాంతానంతా కూడా ఓడించి ఆ యొక్క సిలువను మరలా తీసుకొని వచ్చి యెరూషలేము ఈ దేవాలయంలో స్థాపించడం జరిగింది. కానీ మరలా ఆ యొక్క దేవాలయంలో ఆ సిలువ స్థాపించబడింది. కాబట్టి నేటికి కూడా ఆ యొక్క నిజమైనటువంటి యేసు ప్రభు మరణించినటువంటి సిలువని మనము అక్కడ ఆ దేవాలయంలో చూడవచ్చు. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క పండుగ అనేది చరిత్రలో ప్రారంభమైంది. నేటికి కూడా మనం ఆ పరిశుద్ధ సిలువని చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఆ సిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ ప్రసాదించాలని తన యొక్క ప్రణాళిక ప్రకారము ఆ సిలువ మీద మరణం ద్వారా మనందరికి కూడా ఈ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువుకు ముందు కూడా అనేక మంది సిలువలో మరణించారు. క్రీస్తు ప్రభు తర్వాత కూడా అనేక మంది ఈ సిలువలో మరణించారు. సిలువ మరణం అనేది ఒక హేయకరమైనటువంటి మరణం. దుండగులు, మోసగాండ్రు, ఈ రకంగా అతి ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వారిని ఈ సిలువ మరణానికి గురి చేసేవారు. ఒక అవమానకరమైనటువంటి మరణం. కానీ క్రీస్తు ప్రభువు ఈ సిలువ మరణాన్నే రక్షణ ప్రణాళికలో భాగంగా ఎన్నుకున్నారు. మానవాళిని రక్షించడానికి ఈ సిలువ మరణాన్ని ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు సిలువలో మరణించాడో ఈ సిలువ మరణం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి మరణంగా మారిపోయింది, ఒక కృపా మరణంగా మారిపోయింది. అందుకే అనేక మంది అపోస్తులు కూడా, మొట్టమొదటి అపోస్తులు అయినటువంటి పేతురు గారు కూడా సిలువలో తనని అంటగొట్టి చంపివేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు వలె, మా బోధకుడు వలె నన్ను అంటగొట్టి చంపడానికి కూడా నేను యోగ్యుడను కాను, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేసి చంపండి అని చెప్పేసి ఆ సిలువ మరణాన్ని తాను మీదకి స్వీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాని తర్వాత అనేక మంది అపోస్తులు కూడా సిలువ వేసి చంపివేయబడ్డారు.
కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు సిలువ వేసి చంపవేయబడుతూ ఉన్నారో, క్రీస్తు ప్రభు వలె వారు కూడా సిలువ వేయబడటాన్ని వాళ్ళు ఎంతో ఆనందంగా స్వీకరించారు, ఎంతో సంతోషంగా స్వీకరించారు. ఇప్పుడు అది హేళనకరమైనటువంటి మరణంగా, అవమానకరమైనటువంటి మరణంగా వారికి అనిపించలేదు, కానీ అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి మరణంగా వారికి అనిపించింది. మా యొక్క బోధకుడి వలె, మా యొక్క రక్షకుడి వలె మేము కూడా మరణిస్తూ ఉన్నాము అన్నటువంటి ఒక ఆనంద భావాన్ని వారిలో వ్యక్తము చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, క్రీస్తు ప్రభు ఈ సిలువను తాను ఎన్నుకున్నాడు. ఆ సిలువను స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆ సిలువను ఆయన ముద్దాడుతూ ఉన్నాడు. ఆ సిలువను ఎంత భారమైనప్పటికీ కూడా ప్రేమతో ఆ కలువరి కొండ వరకు కూడా దాన్ని మోసుకొని ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ సిలువ మీదనే ఆయన మరణించాడు. కాబట్టి ఈరోజు ఆ సిలువని మనందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. మనం ఈ తపస్కాలం రాగానే ఈ సిలువకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఆ సిలువ మోయటం ద్వారా కానీ, ప్రతి బుధవారం శుక్రవారము ఈ సిలువ మార్గాన్ని జపించడం ద్వారా కానీ ఈ సిలువకి ఒక గొప్ప ఉన్నతిని మనము ఇస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితము ఈ సిలువతోటి ముడిపడి ఉన్నది. ఒక వ్యక్తి క్రైస్తవుడు అని తెలియచేయడానికి ఉన్నటువంటి గుర్తు సిలువ. నువ్వు కథోలికుడు కావచ్చు, ప్రొటెస్టెంట్ కావచ్చు, ఆర్థోడాక్స్ కావచ్చు, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సిలువ అనేది ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు గుర్తించబడటానికి ఆ సిలువ అనేది క్రైస్తవ జీవితానికి నిదర్శనంగా ఉంటుంది. ప్రతి దేవాలయం మీద, ప్రతి చర్చి మీద కూడా ఈ సిలువ ఆకారాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది చర్చి అని చెప్పేసి నిదర్శనగా నిలబడేది ఏమిటి అంటే సిలువ. కాబట్టి ఈ సిలువ అనేది ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితానికి ఒక ఉదాహరణగా, ఒక నిదర్శనగా, ఒక ఆదర్శంగా ఉంటూ ఉన్నది. కాబట్టి సిలువ లేకుండా క్రైస్తవ జీవితం అనేది లేదు. సిలువ మరణం లేకుండా పునరుత్థానం అనేది లేదు. సిలువ మరణము లేకుండా ఈరోజు రక్షణ అనేది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి క్రైస్తవ జీవితానికి సిలువ అనేది ఒక గొప్ప నిదర్శనగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఎవరం కూడా తృణీకరించడానికి లేదు. కాబట్టి ఈరోజు ప్రతి చర్చిలో మనకు కనపడేది సిలువే. కథోలిక సంఘాల్లోనికి వెళ్ళినట్లయితే మనము సిలువ మీద క్రీస్తు ప్రభుని యొక్క ఆకారంతో ఆ సిలువలు మనం గమనిస్తూ ఉంటాం. మిగతా ప్రొటెస్టెంట్ చర్చిలోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ సిలువ ఆకారాన్ని మనం చూడాల్సిందే. ఆ సిలువ లేకుండా ఎవరు కూడా, ఏ దేవాలయం కూడా మనకి కనిపించదు. కాబట్టి ప్రతి చర్చిలోనూ ఆ సిలువ అనేది మనకు కనపడుతూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు తన యొక్క మరణం ద్వారా, ఈ సిలువ మరణం ద్వారా ఈ సిలువని క్రైస్తవ్యానికి ఒక గొప్ప నిదర్శనగా, ఒక గొప్ప గుర్తుగా మనకిచ్చాడు. అవును, అది అవమానకరమైనదే, కానీ క్రీస్తు ప్రభుని యొక్క మరణం తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదంగా అది మారుతూ ఉన్నది. అది ఒక గొప్ప దీవెనగా మారుతూ ఉన్నది. సిలువను ధరించడం అంటే క్రీస్తుని ధరించడమే. కాబట్టి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్న, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను తాను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సిలువను మోయడానికి సిద్ధంగా ఉండాలి. సిలువ అనేది అవమానకరణానికి, హింసలకి, బాధలకి, కష్టాలకి, హేళనాకరమైనటువంటి జీవితానికి మనకి నిదర్శనగా కనిపిస్తున్నది. కానీ క్రీస్తు ప్రభు తనను అనుసరించాలంటే ఈ సిలువను ఎత్తుకొనే అనుసరించాలి అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి సిలువను ఎత్తుకొని అనుసరించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అనేకమైనటువంటి హేళన గుండా, అనేకమైనటువంటి కష్టముల గుండా, అనేకమైనటువంటి సమస్యల గుండా, బాధల గుండా వెళ్లాల్సి వస్తుంది. కానీ క్రీస్తు ప్రభు మనకిస్తున్నటువంటి సాధనము ఇదే. తన రక్షణలో పాల్గొనాలి అంటే, తన శిష్యుడిగా పిలువబడాలి అంటే, తనను అనుసరించాలి అంటే ప్రభు మనకు చూపించినటువంటి మార్గము, చూపించినటువంటి విధానము ఈ సిలువే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సిలువను మోసుకొని ప్రభుని వెంబడించేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆ సిలువ ద్వారానే మనం ఈ లోకానికి క్రీస్తు ప్రభుని యొక్క రక్షణను తెలియచేయాలి. మనం ప్రతినిత్యం కూడా ఆ సిలువను గౌరవిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభునే గౌరవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. నిత్యం కూడా సిలువ గుర్తును జపించినప్పుడు ప్రతి కథోలికుడు కూడా ఖచ్చితంగా సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాడు. ఆ సిలువ గుర్తు ద్వారా తనను తాను ఆశీర్వదించుకుంటూ ఉన్నాడు. త్రియేక దేవుని నామంలో ఆశీర్వదించుకుంటూ ఉన్నాడు. ఆ సిలువ గుర్తు ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవుడు అన్నటువంటి సత్యము బయలుపడుతూ ఉన్నది. మనం ఎక్కడ చూసినా కానీ ఒక వ్యక్తి సిలువ గుర్తు వేసుకుంటున్నాడంటే ఎస్, ఇతను క్రైస్తవుడు.
మనం ఫుట్బాల్ గ్రౌండ్లోకి ప్లేయర్స్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది సిలువ గుర్తు వేసుకుంటున్నట్టు మనం చూస్తూ ఉంటాం. వారు విజయం సాధించిన తర్వాత సిలువ గుర్తు వేసుకొని దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును, ఆ సిలువ గుర్తు ద్వారా అతను ఎంతో గొప్ప సాక్ష్యాన్ని, క్రీస్తు ప్రభుని యొక్క సాక్ష్యాన్ని అనేక మంది ప్రజలకి తాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక చిన్న గుర్తు ద్వారా. అది చిన్నదేం కాదండి, మానవాళికి రక్షణ గుర్తు. కాబట్టి ఈ సిలువ ద్వారా క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించాడు, మానవాళికి రక్షణ విజయోత్సవాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఈ విజయంలో ఎవరైతే పాలు పంచుకోవాలనుకుంటూ ఉన్నాడో ప్రభుని లాగానే తమ యొక్క సిలువను తాము ఎత్తుకొని ప్రభుని అనుసరించినప్పుడు ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ సిలువ ప్రతి ఒక్కరం కూడా మోసేదానికి కావాల్సిన శక్తిని, కృపను దయచేయమని. పరిశుద్ధుడైన దేవ పరలోక తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. మీ ఏకైక కుమారుని ప్రభు మాకు ప్రసాదించి ఉన్నారు. మీ కుమారుడు సిలువ మరణం ద్వారా ప్రభు మాకు రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని ప్రభు ప్రసాదించి ఉన్నారు. దీన్ని బట్టి మీకు స్తోత్రములు. మేమందరం కూడా ఈరోజు ఆ సిలువ విజయోత్సవాన్ని ఘనముగా ప్రభు కొనియాడుతూ ఉన్నాం. ఆ నిజమైనటువంటి సిలువ మరణాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సిలువ మరణం ద్వారానే ఈ రక్షణ అనే భాగ్యాన్ని మా మీదకి మీరు తీసుకొని వచ్చి ఉన్నారు. దీన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆ రక్షణ సిలువను ప్రభు మేమందరం కూడా ప్రభు మా యొక్క హృదయాలకి తీసుకునేట్లుగా ఆ సిలువను ఎత్తుకొని మేము నిత్యం కూడా మిమ్మల్ని అనుసరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని, దీని ద్వారా నీ యొక్క రక్షణలో భాగస్థులమైనటువంటి కృపను ప్రభు అందరూ కూడా ప్రసాదించమని ఈ మనవులు మనాదుని యేసుక్రీస్తుని అతి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.